బయలుదేరడం నుంచి ప్రతిదీ సందడిగా చేస్తున్నారు జాన్వీ కపూర్. రీసెంట్ గా ఆమె కేన్స్ లో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీదేవిని గుర్తు చేస్తున్నారనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కేన్స్ వేదిక మీద జాన్వీ లుక్ ఎలా ఉంది? మీరు ఓ లుక్ వేసేయండి. 78వ కేన్స్ చిత్రోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈసారి కేన్స్ కి డెబ్యూ ఇచ్చేశారు జాన్వీ కపూర్. ఆమె లుక్ శ్రీదేవిని గుర్తు చేసిందని సంబరపడుతున్నారు అభిమానులు. జాన్వీ ధరించిన పొడవాటి గౌన్ రాచరికం ఉట్టిపడేలా ఉందనే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. రెడ్ కార్పెట్ పై జాన్వీ నడుస్తోంటే చూపరులందరి దృష్టి ఆమె ముత్యాల సెట్స్ మీదే ఉందంటున్నారు నెటిజన్లు. జాన్వీ కపూర్ మాత్రమే కాదు, ఆమె పక్కన ఇషాన్ ఖట్టర్ మీద కూడా అందరి దృష్టి పడుతోంది. వాళ్ళిద్దరూ నటించిన హోమ్ బౌండ్ సినిమాని ఆ వేడుకలో ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్దిలో నటిస్తున్నారు జాన్వీ. ఉత్తరాదిన కూడా చేతి నిండా సినిమాలున్నాయి. తెలుగులో దేవర సీక్వెల్లోనూ నటించాలి. సిల్వర్ స్క్రీన్ తంగం, మరికొన్ని ప్రాజెక్టులను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ముంబై పరిసరాల్లో ఉన్న చారిత్రక గుహల్లో మిరాయ్ షూటింగ్ జరుగుతోందనే వార్త వినిపించినప్పటి నుంచి ఆ తరహా సినిమాల మీద ఫోకస్ పెరిగింది. తెలుగు ఇండస్ట్రీలో నిధి రహస్యాల్ని ఛేదించడానికి వేట ముమ్మరంగా సాగుతోందంటూ చర్చ షురు అయింది. నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మొదట్నుంచి భారీ క్యాన్వాస్లో చిత్రీకరిస్తున్నట్లు చెబుతూనే ఉన్నారు మేకర్స్. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బ్రహ్మగిరి సెట్ వేశారు. రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆ గుహలోనే షూటింగ్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్తో చేసిన రాని అనుభూతి ఈ గుహలో షూట్ చేస్తున్నప్పుడు కలుగుతోందన్నది చైతూ మాట. ఇప్పుడు చైతూ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు తేజ సజ్జా కూడా. మరో అడుగు ముందుకేసి రియల్ గుహల్లో షూటింగ్ ప్లాన్ చేశారు మిరాయ్ మేకర్స్. ఈ సమ్మర్కే విడుదల కావాల్సింది మిరాయ్ సినిమా, కానీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలే కాదు, రాజమౌళి మహేష్ సినిమా కూడా యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా రూపొందుతోంది. అందులోనూ జక్కన్న ఇలాంటిదేదో ప్లాన్ చేసే ఉంటారనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. విద్యా బాలన్ని అంత తేలిగ్గా మర్చిపోరు తెలుగు జనాలు. ఎన్టీఆర్ 2 పాటల తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్. అయితే ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అనే వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ కాంబో మూవీలోనూ విద్యా బాలన్ పేరు వినిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి విద్యా బాలన్ వచ్చినప్పుడు పండగ చేసుకున్నారు ఆమె అభిమానులు. ఎన్నాళ్లకొచ్చారు మేడం అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుల్లో ఆమె పర్ఫార్మెన్స్కి ఫిదా అయ్యారు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు విద్యా బాలన్ తెలుగులో నటిస్తున్నారన్న టాక్ వస్తోంది. అది కూడా ఎన్టీఆర్ నీల్ సినిమాలో. తారక్ నీల్ కలిసి చేస్తున్న సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం విద్యా బాలన్ని అప్రోచ్ అయ్యారన్నది వైరల్ న్యూస్. రీసెంట్గా ముంబైలో విద్యా బాలన్ని కలిసి స్టోరీ నెరేట్ చేశారట నీల్. ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ ఇవ్వడం నీల్కి అలవాటే. దాన్ని బట్టి చూసినా ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్లో నిజం ఉండే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు జనాలు. రీసెంట్గా తారక్తో కీ సీన్స్ షూట్ మొదలుపెట్టారు నీల్. అత్యంత భారీగా తెరకెక్కుతోంది ఎన్టీఆర్ నీల్ సినిమా. డ్రాగన్ అన్న పేరు ప్రచారంలో ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నీల్ తరహా కలర్ ప్యాటర్న్ థీమ్ కంటిన్యూ అయినా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం సరికొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటోంది యూనిట్. తమిళ హీరోలందరూ ఇప్పుడు వలసలు మొదలుపెట్టారు. విజయ్, ధనుష్, అజిత్ కి కలిసొచ్చింది. కమల్ ని మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యంగ్స్టర్లు సీనియర్లన్న తేడా లేకుండా అందరూ వలస బాట పడుతున్నారు. ఇంతకీ కాలీవుడ్ తరలి వెళుతుంది ఎక్కడికి అంటున్నారా? కాసింత నార్త్ కి, అంటే మన టాలీవుడ్ కి రండోయ్. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, సీన్ వేణుమా అదో ఇరుక్కు అంటూ వారసుడు వేడుకలో దిల్ రాజు మాటలు ఇప్పటికీ తెగ వైరల్ అవుతున్నాయి. వాడన్నింటికి తోడు హిట్ వేణుమా హిట్ కూడా ఇరుక్కు అని కూడా చెప్పండి సార్ అని అంటున్నారు తెలుగు ఆడియన్స్. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా మంచి సక్సెస్ అవడంతో తమిళ హీరోలకు తెలుగు మేకర్స్ కలిసొచ్చారు అన్న టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ధనుష్ కెరీర్లో సార్ మూవీని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. పాటలే కాదు, కంటెంట్, ఎమోషన్ ప్రతిదీ అంతగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఆ సినిమా పాజిటివ్ వైబ్తోనే ఇప్పుడు కుబేరాలో కాన్ఫిడెంట్గా దూసుకుపోతున్నారు ధనుష్. రీసెంట్గా సూర్య సినిమా ఓపెనింగ్ జరిగింది. తెలుగు సినిమా చేస్తానంటూ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్నారు సూర్య. ఎట్టకేలకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ప్రామినెంట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నడిపి నాయగన్ ఫ్యాన్స్. కల్కి సీక్వెల్ కోసం వెయిటింగ్లో ఉన్నారు కమల్ హాసన్. అటు మహేష్ సినిమాలో విక్రమ్ కీ రోల్ చేస్తున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ షూటింగ్లో ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమా పూర్తి కాగానే వివేకాత్రేయతో సినిమా చేస్తారంటూ కోలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో వీటన్నింటిని బట్టి తమిళ హీరోలు ఒక స్టెప్ ముందుకేసి టాలీవుడ్లో సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నారన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది.
ఫస్ట్ టైం ఇది జరిగింది అంటూ తన కెరియర్ లో తొలిసారిగా జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నారు కియారా. జస్ట్ గుర్తు చేసుకోవడమే కాదు, పెద్ద లిస్ట్ చేసి ఫ్యాన్స్ కి పంచుకుంటున్నారు. ఇంతకీ కియారా ప్రిపేర్ చేసిన లిస్ట్ లో ఏముంది? వార్ 2 టీజర్ చూసిన సౌత్ వాళ్ళందరూ తారక్ వాయిస్, తారక్ స్క్రీన్ ప్రెజెన్స్, తారక్ యాక్షన్ అంటూ తారక్ యాంగిల్లో చూశారు. నార్త్ వాళ్ళేమో హృతిక్ గురించి తారక్ ఏమన్నారు, హృతిక్ అపియరెన్స్ ఎలా ఉంది, తారక్తో హృతిక్ ఎలా పోటీ పడ్డారు, ఇలాంటి విషయాల్ని గమనించారు. కానీ అంతకు మించుందంటున్నారు కియారా అద్వానీ. టీజర్లో మీరు గమనించారో లేదో అంటూ తన షాట్ని షేర్ చేశారు కియారా అద్వానీ మల్హోత్రా. వార్ 2 కోసం ఫస్ట్ టైం యష్రాజ్ ఫిల్మ్స్తో అసోసియేట్ కావడాన్ని గుర్తు చేసుకున్నారు. హృతిక్తోనూ తారక్తోనూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నానని అన్నారు కియారా. అన్నింటికన్నా తనకి ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం పోలీస్ క్యారెక్టర్లో యాక్షన్ రోల్ చేయడమట. ఫ్యాన్స్ మాత్రం బికినీ సీన్స్కి ఈలలు వేస్తారని అంటున్నారు కియారా. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోన్న ఈమె ఇటీవలే మెట్ గాలాలో మెరిపించారు. ఈ ఏడాది తెలుగులో ఆల్రెడీ గేమ్ చేంజర్లో నటించారు కియారా. అప్పటికే ప్రెగ్నెంట్ కావడంతో ప్రమోషన్లకు పెద్దగా హాజరు కాలేదు. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించలేకపోయింది. జనవరిలో మిస్ అయిన హిట్ ఆగస్టులో గ్యారంటీ అన్న హోప్తో ఉన్నారు కియారా. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.